ప్రభునందు కూడి వచ్చిన అందరికీ శుభాలందరికీ వందనాలండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరిచి, వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సాహపరిచి, ఆయన వాక్యంలో మనం హృదయములన్నీ కూడా వెలిగించబడి ఆత్మలో మనం ఎదుగునట్లు, ప్రార్థనలో మనం ఎదుగునట్లు, మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడ వందనాలు. పునరుద్ధరణ ఆరాధనలో మొదటి లేఖనం ద్వారా ఆరాధన గురించి మాతో మాట్లాడి ఉన్నారు. దావీదు జీవితంలో నుంచి కొన్ని మాటలు మీరు ఎత్తుపట్టి ఆరాధన నాభి నుండి, హృదయ లోతుల్లో నుంచి, దేవుని కార్యాల అనుభవం నుండి మేము స్తుతించగలుగుతాము, ఆరాధించగలుగుతామని నేర్పించాము. మేము ఆరాధించేవారిగా ఉండాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా ఉండాలని చెప్పారు. అలాగే రెండవ లేఖనం ద్వారా కూడా మాతో మాట్లాడి, నిలవబడింది నేను పాత్రను మట్టికే, మాట నీది, స్వరము నీది, నీ బిడ్డలందరూ నీ స్వరమును గ్రహించగలుగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకొని నీ నామాన్ని హెచ్చించమంటారు. కృతజ్ఞతలు తండ్రి మీరు తెలియజేస్తూ, సాక్ష్యాలను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరచమంటారు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, మనం మార్కు సువార్త నేర్చుకుంటున్నాం. 27 పాఠాలు ఈ రోజు వరకు మనం నేర్చుకున్నాం. 21, 22 వచనాల్లో నుంచి గత 3 వారాలుగా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ 21, 22 వచనాలు యేసుక్రీస్తుని గురించి మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఏంటి అనేటువంటి దాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కపెర్నహూము అనేటువంటి ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు? మనం కూడా అక్కడ నేర్చుకున్నాం. మందిరానికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది, మందిరానికి వెళ్ళడం యొక్క విశిష్టతను గురించి మనం చాలా అంశాలు, పాఠాలు నేర్చుకున్నాం. తర్వాత అక్కడ బోధించాడు. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే బోధించాడు. ఏమి బోధించాడు అనేటువంటి అంశాలు మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. ఆయన బోధకుడని, బోధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని, బోధించే వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యమని వాక్యపు లోతుల్లో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాము. ఆయన ఎలాంటి బోధకుడు అని, బోధకుడు అంటే యేసుక్రీస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేర్చుకున్నాం. కాబట్టి బోధించేటువంటి వ్యక్తి ఇక్కడ నిలవబడి ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధించేటువంటి వ్యక్తి కూడా, అతని వ్యక్తిగత జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ఎటువంటి బోధకుడో మనం చూసాం. మొహమాటము లేని బోధకుడని, ఆయన సత్యవంతుడని, ఎవరిని లక్ష్య పెట్టని వాడని, దేవుని మార్గమును సత్యముగా బోధించిన వాడని నేర్చుకున్నాం. అయితే ఆయన బోధించిన విధానాన్ని గురించి నేర్చుకున్నాం. ఎటువంటి విధానం? విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఏ విధానములు ఆయన బోధించాడు అంటే అధికారము గలవాని వలె బోధించాడు. అధికారము ఆయనకు ఉంది, ఆయన వాక్యానికి కూడా అధికారం ఉందని మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు మనకి నేర్పించేటువంటి పాఠంలో ఆయన ఏం బోధించాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది కూడా. బోధకుడు ఇక్కడ నిలవబడి ఏమి బోధిస్తున్నాడు అనేది మనము గ్రహించాలి. బోధించేటువంటి వాడు ఏమి బోధిస్తున్నాడు, దేని గురించి బోధిస్తున్నాడు,
అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నాకు బాగా ఇష్టం. ఒక సంఘం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాము, పౌలు శీలలు ప్రకటించిన వాక్యము అలాగున్నవో లేవో అని వాళ్ళు లేఖనములను పరిశోధించది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతుంది. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక దేనితో ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఒక విశ్వాసిగా నువ్వు అక్కడ కూర్చొని వినడమే కాదు, వినడంతోనే వదిలే పని అయిపోలేదు మీది. చెప్పినటువంటి సంగతులు ఈరోజు మీకు వాక్యం చెబుతుంది, గతంలో చెప్పుకుంటూ వచ్చా. ఆ చెప్పిన వాక్యము అసలు అలాగున్నదో లేదో అని పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత, ఆ అవసరం సంఘానికి ఉంది. ఎందుకు ఆ అవసరం ఉంది? మీరు మోసపోకుండా ఉండడానికి. ఏమవకుండా ఉండడానికి? మీరు మోసపోకుండా ఉండడానికి. చాలా ప్రాముఖ్యమైనటువంటి నిబద్ధత అది. గమనించవలసినటువంటి విషయం, యేసుక్రీస్తు బోధించాడు. ఆయన బోధకుడు, సత్యవంతుడైనటువంటి బోధకుడు. అయితే ఏం బోధించాడు ఆయన? బోధించాడని చెబుతున్నాం, బోధకుడని చెబుతున్నాం, సత్యవంతుడని చెబుతున్నాం, మొహమాటం లేనివాడని చెబుతున్నాం, సత్యమంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడని, సత్య మార్గంలో బోధించాడని చెబుతున్నాం, ఆయన అధికారము గలవాడని చెబుతున్నాం, ఆయన వాక్యం అధికారం ఉందని చెబుతున్నాం. ఇంత నిష్ట నిబద్ధత, అంత గొప్ప ప్రిన్సిపల్స్ కలిగినటువంటి ఆయన బోధ ఏం బోధించాడు సమాజానికి? దేని గురించి ఆయన బోధించాడు, దేని గురించి ఆయన చెప్పాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేర్చుకుందాం. ఆయన ఏ విషయాలను బోధించాడు అనేటువంటిది కూడా మనం నేర్చుకుందాం. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. హల్లెలూయా. ఆయన బోధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన దేని గురించి బోధించాడు అంటే, మొదటి మాట దేవుని రాజ్యమును గురించి బోధించాడు. ఆయన దేని గురించి బోధించాడండి? దేవుని రాజ్యమును గురించి. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. హి ప్రీచ్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము, దాని గురించినటువంటి బోధ చేశాడు ఆయన. దేవుని రాజ్యము ఎలా ఉండబోతుంది, ఆ రాజ్యానికి రాజు ఎవరు, ఆ రాజ్యంలో పరిపాలన చేసేది ఎవరు, ఆ పరిపాలన ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు తన బోధలో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సత్యాన్ని ప్రజలకు యేసుక్రీస్తు తెలపడం అనేటువంటిది, తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ యేసుక్రీస్తుని ఏమి రిక్వెస్ట్ చేశాడండి? నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన రాజుని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఈ దొంగకు అర్థమయ్యింది, నమ్మాడు, నిరీక్షించాడు. హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయం, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి బోధ సమాజానికి తెలియపరిచాడు. ఇటువంటి బోధ అంతకు ముందు ఇశ్రాయేలు ప్రజలు వారి సమాజ మందిరంలో వారు ఎప్పుడూ కూడా వినలేదు. వారికి ఆశ్చర్యానికి గురి కావడానికి గల కారణం అదే. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి అంశం. అది
ఎందుకంటే చాలామంది అక్కడ నిలవబడి బోధించేటువంటి వారందరూ పాపం చేశారా, బలి అర్పణ చేయండి. ఏమండి, మందిరము తోడని ఒట్టు పెట్టుకోమాకండి, మందిరములో ఉన్న వస్తువుల తోడని ఒట్టు పెట్టుకోండి, బంగారము తోడని ఒట్టు పెట్టుకోండి అని బోధించినటువంటి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి అనేటువంటి బోధలు అయితే వాళ్ళు విన్నారు. కానీ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి బోధ వారిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది మిత్రులారా. హల్లెలూయా. గమనించండి మిత్రులారా, దేవుని రాజ్యం గురించి ఆయన చాలా అంశాలైతే బోధించాడు. వాటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ముందు ముందు వాక్య ధ్యానంలో అవే మనకు పరిశీలనలోకి వస్తాయి. కాబట్టి ఒక 3 ప్రధానమైనటువంటి అంశాలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు ఏమి బోధించాడు అనేటువంటిది 21వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వచనాలు. మత్తయి సువార్త 21, 31, 32. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. జరిగినటువంటి సంఘటన, ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు అర్థం కావాలి. ఒకడు దేవుని రాజ్యంలోనికి రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ బోధించాడు. ఒకడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, దేవుని అధికారము కిందకి రావాలి అంటే, దేవుని రాజ్యంలోనికి ఒకడు రావాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, మారు మనసు అనేటువంటిది పొందాలి. నమ్మి మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొందకుండా, విశ్వాసము అనేటువంటిది లేకోకుండా ఎవడు దేవుని రాజ్యంలోనికి రాడు. ఇక్కడ యేసుక్రీస్తు అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. 23వ వచనం చదివితే అర్థమవుతుంది. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిన ఆయన అడుగుగా, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదునను. దేవాలయంలోనికి వెళ్ళాడు, బోధిస్తున్నాడు. బోధించడం మాత్రమే కాదు, ఆయన కొన్ని కార్యాలు కూడాను, స్వస్థతలు కూడాను చేశాడు. అలా చేసినప్పుడు కొంతమంది వచ్చారు, ప్రధాన యాజకులు, పెద్దలు. అప్పుడే వస్తారు వీళ్ళు, అప్పుడు దాకా కనపడరు వీళ్ళు. ఈ ఊరు పెద్దలు, ఏమండి, ఈ ఊరు పెద్దలు, ప్రధాన యాజకులు ఎప్పుడు వస్తారు? అంతా అయిపోయిన తర్వాత పెత్తనం చేయడానికి వస్తారు. అప్పుడు దాకా నువ్వు అప్పులు బాధపడు, మానసికంగా బాధపడు, ఆరోగ్యంగా బాధపడు, నువ్వు ఏదైనా చెయ్యి, నిన్ను పట్టించుకోరు. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి పెత్తనం చేస్తారు. నీ మరణం తర్వాత నీ దేహాన్ని ఏం చేయాలనేది కూడా అప్పుడు వచ్చి పెత్తనం చేస్తారు. అప్పుడు దాకా వీళ్ళు అజాపజా ఉండరు. అంతే కదా వీళ్ళు చేసే పని. అదే అంటాడు ఇక్కడ, ఈ ప్రధాన యాజకులు పెద్దలు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావని. యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. 27వ వచనం నుంచి ఆ ఉపమానం మనకు అర్థమవుతుంది. అందుకైనా మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. హల్లెలూయా. అది ఉపమానం చెప్పాడు ఇక్కడ. రెండవ కుమారుడు ఏం చేశాడంట?
అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు పోయేదనను కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వారిని అడిగాను. వాళ్ళు చెప్పారు మొదటి వాడేనని. గమనించండి, ఈ వాక్య సారాంశంలోని మొదటి అంశం ఏంటి అనంటే, ఒక మానవుడు ఏమి చేస్తే దేవుని రాజ్యంలోనికి వెళతాడు? బంగారం ఇస్తే వెళ్ళడు. వెండి తీసుకొని వచ్చి ప్రభా నా వెండంతా నీకు ఇస్తున్నానని ఇచ్చుట వలన దేవుని రాజ్యంలోనికి ఒకడు రాలేడు. నీకున్న ఆస్తిలో సగ భాగాన్ని 2 ముక్కలు చేసి నేను ఇది దేవునికి ఇస్తున్నాను అని ఒక 2 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే దేవునికి రాసిచ్చినంత మాత్రాన ఒకడు దేవుని రాజ్యంలోనికి రాడు. దేవుని రాజ్యంలోనికి రాడు. మరి ఏం చేస్తే దేవుని రాజ్యంలోనికి వస్తాడు? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఏం చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది? ప్రభు అదే ప్రశ్న అడిగాడు, వీరిద్దరిలో ఎవరు తండ్రిని సంతోష పెట్టారు అని. ఒకడిని మొదటి వాడిని పిలిచి ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు? ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయమని చెప్పాడు. వాడు అన్నాడు నేను వెళ్ళను అని అన్నాడు. మరి తర్వాత వీడు ఏమనుకున్నాడో మనసును మార్చుకొని ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేశాడు. రెండో వాడిని పిలిచి అయ్యా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి నువ్వు పని చేయనంటే నేను వెళతాను అని చెప్పాడు. కానీ వీడు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయలేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రిని సంతోషపరిచారు? మొదటివాడా రెండోవాడా? మొదటివాడు. ఏం చేస్తే సంతోషం కలిగింది? మనసు మార్చుకోవడం వలన, దేవుడు చెప్పిన పని చేయడం వలన. అదే చెప్పాడు యేసుక్రీస్తు వాళ్ళకి. ఏమి చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది? మనసు మార్చుకుంటే. యూ కెనాట్ గివ్ ఎనీథింగ్ టు గాడ్. దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి నువ్వేమిచ్చినా వెళ్ళలేవు. అయినా దేవుని ఏమి అడగట్లా, నువ్వు ఏమి ఇవ్వలేవని దేవునికి తెలుసు. అందుకే దావీదు అంటాడు మంటివారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని. ఎవరమని? మట్టివారమని. వాట్ కెన్ వి గివ్ టు గాడ్? మనం ఏమి ఇవ్వగలం దేవునికి? దేవునికి ఏది ఇవ్వలేము, అంత బలహీనులు మనం. కలిగినవన్నీ ఆయన వలన కలిగినటువంటివి, సమస్తము ఆయనవి. కనుక ఏమి చేస్తే నీ గురించి సంతోషపడతాడు? నువ్వు మారు మనసు పొందుకుంటే దేవుడు సంతోషపడతాడు. మారు మనసు పొందుకొని దేవుణ్ణి సంతోషపెట్టు. అది చెప్పాడు ఇక్కడ. వారిని హెచ్చరిస్తూ చెప్పాడు, వేశ్యలు ఎవరెవరంట? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. ఎవరెవరంట? సుంకరులు, వేశ్యలు. ఎందుకని వాళ్ళు వీళ్ళకంటే ముందుగా ప్రవేశిస్తారు? వారు సుంకరులైనా వేశ్యలైనా వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి సంతోషపెట్టారు. ఏం చేసి దేవుణ్ణి సంతోషపెట్టారు? మనసు మార్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టారు. అది వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అది. కాబట్టి ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధించినప్పుడు మారు మనసును గురించి బోధించాడు. అందుకే ప్రభు అంటాడు ఒక చోట, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందుకుంటే, అంటే మనసు మార్చుకుంటేనే దేవుని పరలోక రాజ్యంలో సంతోషము, ఆనందం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి 99 మంది మేము నీతిమంతులు, మేము మంచోళ్ళం, మాలో పాపం లేదు, మేము యథార్థవంతులు అని అనుకునే వాళ్ళు దేవునికి అవసరం లేదు. మంచోడైనప్పటికీ దేవునితో పనే ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఎవరు కావాలి దేవునికి? ఒక పాపి దేవునికి కావాలి. ఎవరైతే తాను పాపినని అనుకుంటాడో, ఎవరైతే తనలో పాపం ఉందని తెలుసుకోగలుగుతాడో, ఎవడైతే తాను పాపినని అర్థం చేసుకోగలుగుతాడో, తన పాపము విషయమే పశ్చాత్తాపమును కలిగి ఉంటాడో, అలాంటి వాడు దేవునికి కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అదే అంటాడు, తాను పాపిని అని గ్రహించగలిగినటువంటి వాడు దీనుడు, గ్రహింపగలిగినటువంటి వాడు దీనుడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చేటువంటి దేవుడైన. హల్లెలూయా. కనుక మిత్రులారా, 21వ అధ్యాయము
31-32 వచనాలు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, అదే చెప్పాడు మిత్రులారా, యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరైతే అతన్ని నమ్మలేదు. కానీ అయితే సుంకరులు వేశ్యలు అతన్ని నమ్మారు. వేశ్యలు సుంకరులు అతన్ని నమ్మి, అంటే అతని బోధను నమ్మి మారు మనసు పొందుకున్నప్పుడు అది చూసి కూడా మీరు ప్రధాన యాజకులు అయ్యుండి, పెద్దలు అయ్యుండి, ఎవరంటారు వీళ్ళు? ప్రధాన యాజకులు అయ్యుండి, పెద్దలు అయ్యుండి, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అయ్యుండి, వాక్య జ్ఞానము కలిగిన వారు అయ్యుండి, సుంకరులు పాపులు దేవుణ్ణి నమ్మి మారు మనసు పొందుకోవడం చూసి కూడాను మీరు మారు మనసు పొందుకోవట్లేదు. కాబట్టి మీరు కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది, మారు మనసు పొందిన వారు పరలోక రాజ్యానికి వెళతారని చెప్పాడు. మత్తయి సువార్త 21:43 చదవండి మిత్రులారా. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చెప్తున్నాడు ఇక్కడ వాక్యం, మారు మనసు పొందిన వారు దేవుని రాజ్యానికి వారసులు. హల్లెలూయా. ఎవరైతే మనసు మార్చుకోగలుగుతారో వారు దేవుని రాజ్యంలో ఉంటారు. అది దేవుడు చెప్పినటువంటి మాట. రెండవ మాట, మారు మనసు పొందడము మాత్రమే కాదు, మరి ఇంకేం చేయాలి? మారు మనసు పొందిన తర్వాత ఆ మార్పునకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసునకు తగిన ఫలము గనక నువ్వు ఫలించకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశము, మారు మనసు పొందాను కదా ఇక నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావేమో, అని భ్రమపడుతూ ఉన్నావేమో. మిత్రమా, ఈరోజు దేవుడు నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును. ఏంటంటే ఎవరికి ఇవ్వబడుతుందంట? ఎవరైతే ఫలిస్తారో ఫలించే వారికి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది. సో మారు మనసు పొందావు, చాలా మంచిది. కానీ దాని ఫలమును నువ్వు ఫలిస్తున్నావా అది ఆలోచించాలి. దాని ఫలమును నువ్వు ఫలించకపోతే దేవుని రాజ్యంలోనికి నీకు ప్రవేశం అనేటువంటిది ఉండదు అని ప్రభు చెప్పాడు. 33వ వచనం నుంచి ఉపమానం చెప్పాడు, చదవండి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి దాంట్లో గోపురం ఒకటి కట్టించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు. ఏం చేశాడు? ద్రాక్ష తోట వేశాడు, చుట్టూ ఫెన్సింగ్ వేశాడు, ద్రాక్ష తొట్టి తొలిపించాడు. ఏమండి? ద్రాక్ష తొట్టి తొలిపించాడు, తర్వాత గోపురం కట్టించాడు, దాంట్లో ఉండడానికి అన్ని సమకూర్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని గుత్తకిచ్చాడు, అంటే కౌలుకిచ్చాడు. కౌలుకిచ్చి ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడు? దేశాంతరం పోయాడు. ఇప్పుడు జరిగింది ఏంటో చూద్దాం. పండ్ల కాపు సమీపించినప్పుడు, ఎప్పుడంటే ఇది పండ్ల కాపు సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా. ఎప్పుడు పంపించాడంట? కాపు కాసే టయానికి. తనదు కౌలుకిచ్చాడు కదా, మరి ఆయన భాగం ఆయనకి వెళ్ళాలి కదా. ఎవరైతే ఇప్పుడు మీరు కౌలుకు తీసుకుంటున్నారండి, ఊరినే తీసుకుంటున్నారా? కౌలు డబ్బులు ఇస్తున్నారా లేదా? మరి ఇవ్వాలి కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, తన భాగము తీసుకొనుటకు దాసులను పంపగా ఆ కాపులు అతని దాసుని పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి కొన్ని రాళ్ళు రుబిరి, ఇలా చేశారంట వాళ్ళు. 41వ వచనం, అందుకు వారు ఆ దుర్మార్గులు కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటన మీకు అర్థమవుతుంది. ఒక ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట నాటించాడు, ఫెన్సింగ్ చేయించాడు, చుట్టూ ప్రహరీ గోడ కట్టాడు, ద్రాక్ష తొట్టి తొలిపించాడు,
అక్కడ ఒక గోపురం అంటే ఒక ఇల్లు కట్టాడు, గుర్తుకిచ్చాడు. ఇప్పుడు తన భాగం తనకు రావాల్సి వచ్చినప్పుడు దాసుల్ని పంపించాడు. అయ్యా మరి మనకి పండ్లు కాస్తున్నాయి కదా, మరి దాని ప్రతిఫలం వాళ్ళు మనకి ఇవ్వాలి కదా, ఇల్లు తీసుకురండి అన్నారు. ఈ కాపలా కాసే వాళ్ళు ఏం చేశారంటే గుర్తుకు తీసుకున్న వాళ్ళు ఆ వచ్చిన చంపారు, వచ్చిన వాళ్ళు కొంతమందిని చంపారు, కొంతమంది రాళ్ళు రూపారు, కొంతమందిని దూషించారు, తిట్టించారు. ఇది జరిగిపోయింది. తర్వాత ఏం జరిగింది, మరలా మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను వారు పంపగా వారు వీరిని కూడా ఆ ప్రకారమే చేశారు. ఇంకా కొంతమందిని పంపించారు, వాళ్ళను కూడా అలాగే చేశారు. తుదకు చివరికి ఏం చేశాడంటే నా కుమారుని సన్మానించుతారనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకున్నారు. ఇది జరిగిన తర్వాత అతన్ని పట్టుకొని ద్రాక్ష తోటల వెలుపల పడవేసి చంపిని. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులకు ఏమి చేయును? ఇది ప్రశ్న. కొడుకుని చంపారు, దాసులను చంపేశారు. ఇప్పుడు ద్రాక్ష తోట యజమానే వచ్చాడు స్వయంగా పండ్లు ప్రతిఫలం తీసుకోవడానికి. ఏం చేస్తాడు? ఆ కాపుల్ని కౌలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తాడు? యజమానుడు బయట వేసేస్తాడా తోసేడా? తోసి ఏం చేస్తాడు? అది చెప్పాడు ఇక్కడ. చదవమ్మ ఒకసారి చదవరా. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి ఏం చేస్తాడంట ఆయన? వాళ్ళని అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు ఈ మాటకు. ప్రధాన యాజకులు పెద్దలు ఏం చెప్పారంటే అలా చేసినప్పుడు యజమానుడు ఏం చేస్తాడు అని అంటే మిత్రులారా, కఠినముగా వారిని సంహరించి తర్వాత ఏం చేస్తాడు? వాటి కాలములు యందు తనకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాపులకు దాన్ని ఇచ్చేస్తాడు. వేరే వాళ్ళకి దాన్ని కౌలుకి ఇచ్చేస్తాడు. అంటే ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నమ్మకమైనటువంటి ఫలించేటువంటి దాసులుగా ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఒకటి మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళం. రెండవది మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు ఫలించకుండా ఉంటే గనక దేవుని రాజ్యానికి రావు. మారు మనసు పొందడము ఎంత ప్రాముఖ్యమో నీ జీవితంలో, దానికి తగిన ఫలము ఫలించడము కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక గమనించవలసినటువంటి విషయం ఇది మిత్రులరా. ఈ ద్రాక్ష తోట యజమాని ఏదైతే చేశాడో దేవుడు కూడా అదే మన పట్ల చేయబోతా ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరము కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రక్షించబడిన వారు ఉన్నాం. మరి రక్షణ పొందినటువంటి నీవు నీ మారు మనసునకు తగిన జీవితాన్ని, తగిన ప్రతిఫలాన్ని, దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని గనక నువ్వు జీవించకుండా ఉంటే దేవుని రాజ్యము నీ యొద్ద నుంచి తొలగించబడి ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఫలాలంటే ఏం ఫలించాలి? ఆత్మఫలం ఏమనగా దయాళత్వము, సంతోషము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, 9 ఉన్నాయి కదా ఆత్మఫలము. ఆ విధంగా నీ వ్యక్తిగత జీవితం ఫలించాలి. నువ్వు సంతోషంగా ఉండాలి, నీలో దీర్ఘశాంతం ఉండాలి, నీలో దయాళత్వం ఉండాలి, నీలో మంచితనం ఉండాలి. ఏముండాలండి? మంచితనం. ఇలా నువ్వు ఫలించాలి. ఆయన గుణలక్షణాలను నువ్వు ప్రదర్శన చెయ్యాలి. ఆయన్ని నమ్మిన నీవు, ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడు అయిన నీవు, ఆయన బిడ్డలమైనటువంటి మనము, మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో మనము కూడా అలాంటి వారమై ఉండాలి. మనము కూడా అలాంటి వారమై ఉండాలి. ఆయన ఎలా వ్యవహరించాడు, ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా జీవించాడు, మనం కూడా అలాగే మాట్లాడాలి, అలాగే జీవించాలి, అలాగే వ్యవహరించాలి, అలాగే ప్రవర్తించాలి. అన్యుల వలె, వాక్యము తెలియని వారి వలె,
దేవుడంటే తెలియని వారి వలె ఈ సమాజము దృష్టిలో కానీ, ఈ సమాజంతో కానీ నువ్వు ఒక స్వార్థపరుడుగాను, ఒక అసూయపరుడుగాను, నీలో ఒక పాపము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే మిత్రమా, నువ్వు మారు మనసునకు తగిన జీవితాన్ని కనుక జీవించకపోతే నిజంగా నీ జీవితము నీ వద్ద నుంచి దేవుని రాజ్యము తొలగించబడుతుంది. అది వేరే వారికి ఇవ్వబడుతుంది. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 1 నుంచి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఏం చేశాడంట? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అంటే శరీరముతో ఆయన ఉన్నప్పుడు ఆయన శ్రమ అనేటువంటిది అనుభవించాడు. మానసికంగా శ్రమ అనుభవించాడు. అన్ని రకాలైనటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు. మనము కూడా అట్టి మనసును ఎలా చేసుకోవాలంట? ఆయుధం. ఎలా చేసుకోవాలి? ఆయుధంగా చేసుకోవాలి. పార లేకోకుండా పొలానికి నీళ్లు పెడతామా? ఆయుధం కావాలిగా. పారే ఆయుధం, అంతే కదా. అలాగే నీకొచ్చేటువంటి శ్రమను అధిగమించడానికైనా, నీకొచ్చేటువంటి శ్రమను నువ్వు గెలవడానికైనా యేసుక్రీస్తు మనసే నీకు ఆయుధం. యేసుక్రీస్తు మనసే నీకు ఆయుధం. చెప్తాడు, చదవండి ఇంకా. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలును. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, అది గతించిన కాలములో అలా జీవించావు, అది చాలిక. మారు మనసు పొందిన తర్వాత కూడా అలాగే నడుచుకుంటున్నావు అని అంటే అది చాలా బాధాకరమైనటువంటి అంశం. పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. ప్రభువు దయాళుడని, ఎవరు 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 ప్రభువు దయాళుడని ఏం చేసిన ఎడల? మీరు రుచి చూసి ఉన్న ఎడల. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం కావాలి మనకి. ఏమర్థం కావాలి? ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన ఏంటంటే అది దుష్టత్వము, చెడుతనము, ఇంకా సమస్తమైన కపటము. ఏంటది? సమస్తమైన కపటము. ఎలా ఉంటుంది కపటం అంటే? లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతాం. అది కపటం. దేవుణ్ణి మీరు రుచి చూసి ఉంటే, అర్థమవుతుందండి? దేవుణ్ణి మీరు రుచి చూసి ఉంటే మనం ఏం చేయాలి? రుచి చూసినప్పుడు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, మరొకటి చెప్పాడు వేషధారణ. ఇదేంటిది? వేషధారణ. ఇది మానాలి. వేషధారణ మారాలి. మనుషులు కనబడినప్పుడు ఒకలాగా జీవించడం, మందిరములో ఒకలాగా నటించడం, మందిరము బయట ఒకలాగా జీవించడం. గాడ్ నెవర్ ప్లీజ్. దేవుడు అటువంటి జీవితాన్ని చూసి సంతోషపడడు, ఆనందపడడు. ఒకవేళ అటువంటి జీవితాన్ని మారు మనసు పొందిన నీవు అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందపడడు. ప్రధాన యాజకులు, పెద్దల నుంచి దేవుని రాజ్యము తీసివేయబడి ఫలించే వారికి ఎలాగూ ఇవ్వబడిందో
అలాగే ఫలించిన నీ దగ్గర నుంచి కూడా దేవుని రాజ్యము తీసివేయబడి ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకే దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది. కాబట్టి మన జీవితంలో వేషధారణ ఉండకూడదు. వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. చెప్పాడు అక్కడ, వేషధారణ ఇంకేది? అసూయ. ఇది చాలా ప్రమాదం. ఏంటిది? అసూయ. ఇతరులు ఏదైనా కాస్త నీకంటే కొంచెం గొప్పగా మాట్లాడినా అసూయ. పొరుగువారు ఏదైనా కాస్త నీకున్న దాంట్లో కొంచెం ఏదైనా వాళ్ళు ఎక్కువ కలిగి ఉంటే అసూయ. నీకన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ కష్టపడి సంపాదిస్తే అసూయ. కాబట్టి ఆలోచించాల్సినటువంటి విషయం. నువ్వు ఎంత కష్టపడతావో అంతే జీతం పొందుకుంటావు, అంతే కదా. దానికి అసూయ పడకూడదు. అసూయ అనే దానికి మనం చోటకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. క్యాన్సర్ కంటే, ఏమండి, షుగర్ కంటే, థైరాయిడ్ కంటే, బీపీ కంటే, అసలు బీపీ రావడానికి కారణం అదే, ఈ షుగర్ రావడానికి కారణం అదే. రియల్లీ అసూయ. గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. మిత్రులు అక్కడ అంటాడు అసూయను ఇంకేమన్నాడు? సమస్త దూషణ. ఏంటిది? సమస్త దూషణ మాటలను మాని. ఏం చేయమన్నాడండి? సమస్త దూషణ మాటలను దూషించడం మానాలి. ఏం మానుకోవాలండి? దూషించడం మానాలి. అదే కదా ఫలవంతమైనటువంటి జీవితం. ఎవరైనా కాస్త పొరపాటుకు నీకేదైనా నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే దాన్ని సహించలేకపోతున్నాం, వెంటనే బయటపడిపోయి మాట్లాడేసేస్తున్నాం. సమాజం దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. మనుషులందరి దృష్టిలో బయటపడిపోయి మాట్లాడడం వల్ల ఏమవుతున్నాం? చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. అప్పుడు సహజంగా సమాజం ఏమంటది? చూసిన వాళ్ళు, పెద్ద ముందు పెద్ద పతిత్తులాగా ప్రార్థనకి వెళ్తాడు, బైబిల్ పట్టుకుంటాడు, మాట్లాడితే ప్రార్థన చేస్తాడు, ఓ పెద్ద పెద్ద పాటలు పాడతాడు, వీడు ఇదేనా చేసే ప్రార్థన? ఒక అన్యుడిని ఆ మాటలు అనగలుగుతారా? అనరు. ఎందుకంటే వాళ్ళు ఎలా జీవించినా దేవుడు తెలియనటువంటి వారికి అది సరిపోతుంది. వాళ్ళు తాగినా పట్టించుకోరు, తాగి మాట్లాడినా పట్టించుకోరు. కానీ దేవుని మందిరములో మారు మనసు పొందిన విశ్వాసి అది చేస్తే మాత్రం జనం పట్టించుకుంటారు. అది చేస్తే మాత్రం జనం పట్టించుకుంటారు, మాట్లాడతారు. దానికి మనం బాధపడకూడదు. వాళ్ళు మాట్లాడినందుకు, వాళ్ళు అలా మనల్ని అన్నందుకు మనం సిగ్గుపడకూడదు. మన తప్పుని మనం సరి చేసుకోవాలి. మనం చేసిన తప్పిదాన్ని మనం సరి చేసుకోవాలి. ఒక చిన్న తప్పు మన పట్ల ఎవరైనా చేస్తేనే మనం సహించలేకపోతా ఉంటున్నాం. దేవుడు మనం ప్రతిరోజు మనం చేసేటువంటి తప్పిదములను ఆయన ఎంత ఓర్చుకుంటున్నాడండి. ఒక్కడు మన పట్ల ఏదైనా తప్పు మాట మాట్లాడితే, మనల్ని తగ్గించి మాట్లాడితే, ఒక చిన్న విషయంలో ఒకడు మనల్ని తగ్గించి మాట్లాడితే మనం తట్టుకోలేకపోతా ఉంటున్నాం. ఆవేదన వస్తుంది, బాధ వస్తుంది, తిరగబడాలనిపిస్తుంది. నేను ఈ తప్పు చేయలేదు, నన్ను ఊరికి అంటున్నారు, ఆడిపోసుకుంటున్నారు, నన్ను నిందిస్తున్నారండి, ఉగ్రత వచ్చేస్తుంది. తిరగబడుతున్నాం, మాట్లాడుతున్నాం, బయటపడిపోతున్నాం. మనం రక్షించబడ్డామనే విషయాన్ని మర్చిపోతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం. సమాజం దృష్టిలో సమాజం నీ గురించి ఏమనుకుంటుందనేది మర్చిపోతున్నాం. ఇష్టం వచ్చినట్టు ఒక లోకంలో జీవించేటువంటి వ్యక్తి, పాపంలో జీవించేటువంటి వ్యక్తి ఎలా దూషణ మాటలు మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు. ఆ సందర్భంలో దేవుని నామము ఎంతో కించపరచబడుతుంది, ఎంతో దూషించబడుతుంది. దేవుని నామం అవమానపరుస్తూ ఉంటున్నావు మిత్రమా. మరి ప్రతిరోజు నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని, ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తూ, రిజెక్ట్ చేస్తూ, ఆయన నామాన్ని, ఆయనను వ్యతిరేకరిస్తూ, మరి ఆయన తృణీకరించిన ప్రతిసారి ఆయన ఎంత బాధ
ఆయన గాయాన్ని నువ్వు ఎంత రేపుతున్నావు అన్నది మర్చిపోతా ఉంటున్నావు. హల్లెలూయా. గమనించండి ప్రభునందు మిత్రులారా, ఏం చెయ్యాలి? సమస్త దుష్టత్వాన్ని, సమస్త కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని. ఏం చేయాలి? వీటిని మాని. నీ అలవాట్లు మారాయా? చుట్టదాగే అలవాటు మారిందా? మారిందా? మారలా. మరి ఎలా ప్రభు బల్లారాధనలో నువ్వు చేయబెడుతున్నావు? భయం లేదా? ఏమండి, భయం లేదా? ఆలోచించండి. అంటే నీ రక్షణ జీవితం నీ మీద ప్రభావితం చూపించడం లేదా? నీ మారు మనసు ఏమైపోతుంది? ఈ దూషణ మాటలు మానలేదా? నీ అలవాట్లు మారాలిగా. పాన్పరాకు తింటే ఏమైంది, పొగాకు తింటే ఏమైంది? రెండు ఒకటేగా. చుట్ట తాగితే ఏమైంది, పొగాకు తింటే ఏమైంది? రెండు ఒకటే కదా. అది మారిందా అలవాటు? షుడ్ చేంజ్ ఇట్. ఎలాంత దుర్మార్గతను, ఎలాంత చెడుతనమును, ఎలాంత చెడు అలవాట్లను, ఎలాంత పాపమును, ఎలాంత కపటమును, ఎలాంత వేషధారణను నువ్వు మానకుండా ప్రభు బల్లారాధన దగ్గర నువ్వు ఎలా రాగలుగుతున్నావు? క్రీస్తు శరీరాన్ని ఎలా ముట్టుకోగలుగుతున్నావు? మనస్సాక్షిని చంపేస్తున్నావా? ఆలోచించండి మిత్రులారా. వాట్ చేంజ్డ్ ఇన్ యువర్? ఏం మారింది నీ జీవితంలో? అదే అంటాడు, మానిన తర్వాత ఏం చేయమన్నాడు? నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఎవరిలాగా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువు. క్రొత్తగా జన్మించిన శిశువు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ మనస్సు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏ పాలను? క్రొత్తగా జన్మించిన శిశువుకి మొదట ఇచ్చేది ఏంటి? ఏమిచ్చారు నీ కొడుకు పుట్టిన తర్వాత? చెప్పు, ఏమిచ్చావు? పాలు ఇచ్చావా లేదా? గమనించాల్సినటువంటి విషయం. నీవు క్రొత్తగా జన్మించిన శిశువులాగా నీ మనసు అవ్వాలి. క్రొత్తగా జన్మించిన శిశువు మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది! ఏం తెలుసు ఆ పిల్లోడికి? ఏం తెలుసు? ఒక బూతు నేర్పిస్తే ఆ పిల్లోడు నేర్చుకుంటాడు. మనం నేర్పిస్తే నేర్చుకుంటాడు. అవునా కదా? మనం చెప్పకుండా ఆ పిల్లోడికి ఏం తెలుసు? ఆ పిల్లోడు అంతటా ఆ పిల్లోడు తెలుసుకునే సామర్థ్యం ఉంటుందా? ఆ మనసుకి అంత అంత ఏమంటారు, అంత అపవిత్రత ఉంటుందా? ఒరే అనంత జ్ఞానం ఆ పిల్లోడికి ఉంటుందా? సమ్వన్ టీచ్. ఎవరో చెప్పాడు, లేకపోతే ఆ పిల్లోడికి ఏం తెలుసు ఒరే అనాలని? అంతే కదా. ఎందుకంటే అది నిర్మలమైనటువంటి మనసు, పాపం తెలియనటువంటి మనసు, పాపం అంటే ఏంటో అర్థం కానటువంటి మనసు. అటువంటి మనసు కలిగి ఏమి ఆపేక్షించాలంట మనము? నిర్మలమైనటువంటి పాలు, వాక్యం అనేటువంటి పాలు. ఆ పిల్లోడికి ఆపేక్ష అంటే ఏముంటది? రాణియోలు కొడుకున్నాడండి దేవాంశు. ఆ పిల్లోడికి ఉన్న కోరికల్లో ఏముంటది? ఒకటే కోరిక, పాలు కావాలి. అంత డబ్బు ఇంకేదైనా ఉంటుందా పిల్లోడి మనసులో? ఏముండదు. ఇంకా ఆ పాలు కావాలి అని చెప్పేటువంటి విధానంలో ఏడుస్తాడు. అంతే కదా. అది చెప్తాడు, వాక్యం అనేటువంటి పాలను నువ్వు అపేక్షించాలి, కోరుకోవాలి, అపేక్షించాలి. వాక్యం అనేటువంటి పాలను అపేక్షించమని దేవుని వాక్యము నీకు సెలవిస్తూ ఉంటుంది. మిత్రులారా, మనుషుల చేత విసర్జించబడినను. ఏంటన్నది? మనుషుల చేత నువ్వు వాక్యం అనే పాలను అపేక్షిస్తున్నప్పుడు మనుషుల చేత నువ్వు విసర్జించబడినను ఏం చేయాలంట? దేవుని దృష్టికి ఏర్పరచబడినది
అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఆ పాలు త్రాగాలి. ఆ పాలు నువ్వు త్రాగినప్పుడు ఒకవేళ మనుషుల చేత నువ్వు విసర్జించబడవచ్చు, మనుషులను అసహించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దానితో నువ్వు అగ్రి అవ్వవు కాబట్టి, ప్రతి మూఢ విశ్వాసంతో నువ్వు కలవలేవు కాబట్టి, ప్రతి మూర్ఖత్వాన్ని నువ్వు అనుసరించలేవు కాబట్టి. సత్యం తెలిసింది, అసత్యాన్ని ఎలా చేస్తాం? మనం చేయలేం. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు. ఏంటా బలులు? ఆత్మకు సంబంధించినటువంటి బలి అంట. ఏంటా బలి అంటే ఏంటి? వధించడం. వధించాలి. నీలో అసూయను వధించాలి, నీలో దుష్టత్వాన్ని వధించాలి, కపటాన్ని వధించాలి, వేషధారణ బలి ఇవ్వాలి. నీ పాత క్యారెక్టర్ ఏదైతే ఉందో, నీ పాత స్వభావం ఏదైతే ఉందో, అది పూర్తిగా నీలో నుంచి బలి అనేటువంటిది అవ్వాలి. లేక దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధించాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఏమి బోధించాడు ఆయన? మారు మనసు పొందిన వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మారు మనసు పొందడం మాత్రమే కాదు, మారు మనసు పొంది మారు మనసునకు తగిన ప్రతిఫలము నువ్వు గనక ఫలించకపోతే దేవుని రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడి ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది అని దేవుని లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. కనుక దేవుని రాజ్యము అందరినీ ఆహ్వానిస్తుంది. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు, అక్కడ షుగర్ వ్యాధి ఉండదు, ఏమండి, అక్కడ టెన్షన్ ఉండదు, అక్కడ బీపీ ఉండదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, ఆయన పరిపాలన ఉంటుంది. ప్రతి కన్నీటి బాష్ప బిందువున ఆయన తుడుస్తాడు. అది దేవుని రాజ్యం. హల్లెలూయా. కాబట్టి ఆహ్వానం అందరికి ఇస్తా ఉంటున్నాడు దేవుడు. ఆహ్వానం అందుకున్నటువంటి వారు అంటున్నారు, నేను కొంత గేవ కొనుక్కు రావాలండి అని కొంతమంది పోయారంట. నేను ఇంకోటి తీసుకురావాలని కొంతమంది పోయారంట. ఇలా అందరూ పోతే రాజుగారి కోపం వచ్చింది. అయ్యా, రాజవీధుల్లోకి వెళ్ళి అడుక్కు తినే వాళ్ళు ఉంటారు, అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళని తీసుకురా ఎందుకు అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ రాజవీధుల్లోకి వెళ్ళి ఆ అడుక్కు తినేటువంటి వాళ్ళని భిక్షగాళ్ళని తీసుకొని వచ్చి రాజవిందు పెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యానికి ఆహ్వానం అనేటువంటిది నీకు ఇవ్వబడింది. దేవుని రాజ్యంలో కులమత భేదాలు ఉండవు. దేవుని రాజ్యంలో హెచ్చు తగ్గులు ఉండవు. సునీల్ ఎక్కువ మీరు తక్కువ, అయితే మీరు ఎక్కువ సునీల్ తక్కువ, ఈ విధమైనటువంటి విభేదాలు దేవుని రాజ్యంలో ఉండవు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో అందరూ కూడాను సమానమైన దేవుని లేఖను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంటుంది మిత్రులరా. కనుక గమనించండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్ టు డిస్కస్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ దేవుని రాజ్యాన్ని గురించి బోధించడానికి. కాబట్టి మిత్రులరా, ఏం చేస్తే నీవైనా నేనైనా దేవుని రాజ్యానికి వెళతాం? మారు మనసు పొందితే. మారు మనసు పొందడం మాత్రమే కాదు, దానికి తగిన జీవితాన్ని కూడా మనము జీవించాలి. ఒకవేళ తగిన జీవితం నువ్వు జీవించకపోతే దేవుని రాజ్యం నీ యొద్ద నుంచి తీసివేయబడి ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది. నువ్వు ఫలిస్తున్నావా? మరొక మాట చెప్పాడైనా, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:16 చెప్పండి, అందరూ చెప్పండి మాట నాతో పాటు అందరూ. దేవుడు లోకమును చెప్పాలి, అందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మళ్ళీ చెప్తా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా
పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసునకు తగిన ప్రతిఫలం. ఇవి ఉంటేనే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇంకొక మాట చెప్పాడు, యేసుక్రీస్తు లేకోకుండా, యేసుక్రీస్తు మీద విశ్వాసం లేకోకుండా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, ఎంతో ప్రేమించాడు కాగా, అర్థమవుతుందా? మాట అర్థమైందా? చక్కగా చెప్పాడు. కాగా అంటే ప్రేమించాడు. తర్వాత ఏం జరిగింది? ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఆయన అంటే దేవుడు తనకు ఏకైక కుమారుడై ఉన్నటువంటి తన కుమారుణ్ణి భూమి మీద పుట్టించాడు. మనిషిలాగా, నీలాగా నాలాగా పుట్టించాడు. ఇప్పుడు ఎవరైతే ఆ కుమారుణ్ణి నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? నశించడు. ఏం పొందుకుంటాడు? నిత్య జీవం పొందుకుంటాడు. ఆ నిత్య జీవమును పొందుకోవడానికి విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ నిత్య జీవాన్ని, అంటే దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఇప్పుడు ఆ కుమారుడి మీద నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకము నిన్ను ఏం చేస్తుందంటే, నువ్వు నాశనము కాకోకుండా, నీ జీవితము చెడిపోకుండా, నువ్వు చెడిపోకోకుండా నీకు దేవుడు నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా నీకు దేవుని రాజ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 3 మాటలను గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించాడు. ఏమి బోధించాడు? దేవుని రాజ్యము గురించి బోధించాడు. దేవుని రాజ్యము గురించి ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడంటే, ఒకడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వాడు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలోనికి రాలేవు. మారు మనసు పొందటం మాత్రమే కాదు, మారు మనసునకు తగిన జీవితం ఇందా నేర్చుకున్నాం. ఆ జీవితం ఎలాంటిదోనని, ఏమి మానాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. కాబట్టి మారు మనసునకు తగిన జీవితం ఫలించడం, నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకపోతే దేవుని రాజ్యానికి నువ్వు వారసత్వాన్ని పొందుకోలేవు. నువ్వు ఫలించకపోతే దేవుని రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అది ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది. 3వది, యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుని రాజ్యంలోనికి మనము వెళతాం. యేసుక్రీస్తు నందు విశ్వాసము లేకపోతే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఆయన చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం మిత్రులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చిన్నగా ఈ చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తా. నువ్వు వ్యవసాయం చేస్తూ ఉంటున్నావు కదా, వ్యవసాయదారుడివి. మొక్కజొన్న విత్తనాలు పెట్టేశావు. పెట్టిన తర్వాత ప్రతి మొక్క మొలిచింది. అన్ని మొక్కలు చక్కగా మొలిచాయి. మొలిచిన తర్వాత ఒక బోధలో ఒక మొక్క పొట్ల ఇట్లా ఫలించడంలా ఎప్పుడు చూసినా వీక్గానే ఉంటుంది. చూడ్డానికి ఒకసారి పచ్చగా ఉంటుంది, కానీ ఫ్రూట్ లేదు దానికి. ఏం చేస్తావు? దాన్ని పీక అవతల పడేస్తావు. అవునా కదా? పెంచుకుంటావు దాన్ని. మామిడి మొక్కే ఉంది, లేకపోతే ఇంకో మొక్క ఏదో ఉంది, చెట్టు వేసావు, దానికి ఎరువు వేస్తున్నావు, దానికి నీళ్లు పెడుతున్నావు, అన్ని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇంత చేసినా అదేం చేయట్లేదు, ఫలించడం లేదు. ఆ ఫలించని చెట్టుని నువ్వు బంగారంలాగా చూసుకుంటావా? చూడంగా ఏం చేస్తావు? దాన్ని పీకి అవతల పడేస్తావు. పీకి ఫలించని ఆ చెట్టు అయినా పొయ్యిలో పెట్టుకోవడానికి ఆ కట్టె ఉపయోగపడుతుందేమో కానీ ఫలించని జీవితం దేనికి పనికిరాదు. అర్థమవుతుందండి?
ఫలించని ఆ చెట్టు కట్టెలు పొయ్యిలో పెట్టి నీళ్లు కాగబెట్టుకోవడానికైనా ఉపయోగపడుతుంది. కానీ నీ జీవితము ఫలించకపోతే అది దేనికి పనికి రాదు. అది నిత్య నరకాగ్నిలో మండిపోతూ ఉంటుంది. అక్కడేమి నీళ్లు కాగబెట్టుకోవడానికి అక్కడేమి కొండలు తెప్పళ్ళే ఉండవు. గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి నీ జీవితము నిష్ప్రయోజనముగా ఉండకూడదు అంటే నువ్వు చేయాల్సినటువంటి పని యేసు క్రీస్తునందు విశ్వాసముంచు, మారు మనసు పొంది దానికి తగిన జీవితాన్ని జీవించు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఒక ముక్క కూడా అర్థం కాలేదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి